system. We have 206 bones. The bones from a frame were called the skeletal system. Skeletal system muscles కలిపి బాడీకి షేప్ని సపోర్ట్ని ఇస్తూ కదలడానికి హెల్ప్ చేస్తాను. స్కల్, రిబ్ కేజ్, బ్యాక్ బోన్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్. బోన్స్ బలంగా ఉండాలంటే మిల్క్, ఎగ్ బాగా తీసుకోవాలి. డూ ఎక్సర్సైజ్ డైలీ. మీరు డైలీ ఫుడ్ తీసుకుంటారు కదా, అది ఎక్కడికి పోతుందో ఏమవుతుందో మీకు తెలుసా? ఎస్, అండ్ డైజెస్టివ్ సిస్టమ్. They grind the food and the saliva in the mouth helps to soften the food. When swallowed, it passes through the food pipe esophagus into the stomach. In the stomach, it is mixed with the digestive juices. The food then passes to the small intestine. When the food is digested and the digested food is absorbed into the blood. In the large intestine, the water is absorbed and the undigested matter is sent out of the body through the anus. This process of conversion of complex food material into simple and absorbable material by the action of enzymes is called digestion. Do not eat food in hurry. మనం ఆహారం తినకుండా ఒక రోజైనా ఉండగలుగుతాం, కానీ గాలి పీల్చుకోకుండా కొన్ని సెకండ్స్ అయినా ఉండం. కానీ గాలి పీల్చుకొని వదులుతూ ఉంటారు. నేనెవరో మీకు తెలుసా? ఎస్, ఐఎమ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఆ రెస్పిరేటరీ ఆర్గాన్స్ నోస్, విండ్ పైప్, లంగ్స్ హెల్ప్స్తో ఇన్హేల్ ఆఫ్ ఎయిర్ అండ్ ఎక్సేల్ ఆఫ్ ఎయిర్ చేస్తూ ఉంటాను. కార్బన్ ఆక్సిజన్ సెల్స్లో ఫుడ్ని బ్రేక్ చేసి ఎనర్జీని రిలీజ్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపివేయడాన్నే ఎక్సేల్ ఆఫ్ ఎయిర్ అంటారు. డు మెడిటేషన్ రెగ్యులర్లీ. మీ చేతిని మీ ఛాతీ ఎడమవైపు పెట్టి ఫీల్ అవ్వండి. లబ్ధపడే సౌండ్ వినబడుతుంది కదా, ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తుంది తెలుసా? ఎస్, అది నేనే. హార్ట్ బ్లడ్ వెజల్స్, బ్లడ్, ఈ మూడు కలిసి సర్క్యులేటరీ సిస్టమ్ ఏర్పడుతుంది. హార్ట్ బ్లడ్ వెజల్స్ ద్వారా అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆక్సిజన్ కలిగిన బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఆక్సిజన్ లేని బ్లడ్ని డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. బ్లడ్ ఆక్సిజన్ మరియు న్యూట్రియన్స్ని అన్ని బాడీ పార్ట్స్కి అందిస్తుంది. హార్ట్ బ్లడ్ని పంపు చేసే సమయంలో లబ్ధబ్ అనే సౌండ్ వస్తుంది. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. నిద్ర లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలనిపించడం, పరిగెత్తినప్పుడు చెమటలు పట్టడం నా ద్వారా జరిగే పనులు. నేనెవరో మీకు తెలుసా? ఎస్, అండ్ ఎస్క్రిటరీ సిస్టమ్. మన బాడీలోని ఎక్సెస్ అన్నెసెసరీ మెటీరియల్స్ని బయటికి పంపిస్తాను. కిడ్నీస్, లంగ్స్, స్కిన్ ఆర్గన్స్ ద్వారా బయటికి పంపిస్తాను. కిడ్నీస్ బ్లడ్ని ఫిల్టర్ చేసి ఇమ్యూనిటీని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాను. లంగ్స్ మన బ్లడ్లోని అన్నెసెసరీ కార్బన్ డైఆక్సైడ్ను ఎక్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా బయటికి పంపిస్తాను. స్కిన్ మన బాడీలోని ఎక్సెస్ వాటర్ని, సాల్ట్స్ని స్వెట్ రూపంలో బయటికి పంపిస్తాను. డ్రింక్ మోర్ వాటర్. రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్న బస్ హారన్ వినబడగానే పక్కకి జరుగుతాం. అది ఎలాగో మీకు తెలుసా? అది నేనే. మీ బ్రెయిన్ చెప్పడం ద్వారా పక్కకు జరుగుతాం. కంప్యూటర్ కన్నా అద్భుతమైన సిస్టమ్ నేనే. నా బ్రెయిన్ స్పైనల్ కోడ్ మరియు నర్వ్స్ని కలిపి నర్వస్ సిస్టమ్ అంటాము. నర్వస్ మెసేజెస్ను బ్రెయిన్ నుండి బాడీ పార్ట్స్ నుండి బ్రెయిన్కు తీసుకుపోతుంది. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ మరియు స్కిన్ని సెన్స్ ఆర్గాన్స్ అంటాము. మన బటర్ఫ్లై రంగులను, కోయల పాటలను, రోజ్ స్మెల్ని, పచ్చగడ్డి మెత్తదనాన్ని ఆస్వాదించగలుగుతాం. దీనికి కారణమే నర్వస్ సిస్టమ్. డోంట్ యాంగ్రీ, కీప్ కూల్. నేను లేకపోతే మీ బాడీ అంత చికెన్ ముక్కలా పడిపోతుంది. నేను బోన్ ద్వారా మీ బాడీకి షేప్ను తయారు చేశాను కాబట్టి నేనే గొప్ప. నేను లేకపోతే మీరు తిన్న ఆహారం డైజెషన్ అవ్వదు. నేను లేకపోతే మీరు ఏమీ తినలేరు. అలా తినకపోతే మీకు ఎనర్జీ రాదు. ఎందుకంటే నేను ఎనర్జీని కూడా ఇస్తాను కాబట్టి నేనే గొప్ప. నేను లేకపోతే మీరు ఒక క్షణం కూడా ఉండలేదు. నేను రెస్పిరేటరీ సిస్టమ్
కాబట్టి ఆ ఆక్సిజన్ని లోపల పంపి కార్బన్ డైఆక్సైడ్ని బయట పంపుతాను. నేను అలా చేయకపోతే మీరు చచ్చిపోతారు. కాబట్టి నేనే గొప్ప. నేను లేకపోతే ప్రతి బాడీకి బ్లడ్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మీరు బ్రతకడం చాలా కష్టం. అందుకే నేనే గొప్ప. నేను లేకపోతే మీ బాడీలో ఉన్న ఎక్సెస్ అన్నెసెసరీ మెటీరియల్స్ని బయటకు పంపలేకపోతే మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ పీలిపోతుంది. అందుకే నేనే గొప్ప. ఆగండి మీరందరూ ఆగండి. గొడవ పడకుండా నేను చెప్పేది వినండి. అంత చెబితే మీ అందరూ నా కంట్రోల్లో ఉంటారు. కానీ మేమందరం కలిస్తేనే ఒక బాడీ తయారవుతుంది. కాబట్టి మేమందరం ఒక సిస్టమ్సే. వర్క్ టుగెదర్ అండ్ కీప్ హెల్తీ. వెరీ గుడ్.